నా ఫ్రెండ్స్ బిర్యానీకి వెళ్దామని ఫోన్ చేశారు. సరేరా వెళ్దామని బయలుదేరాను. వీళ్ళిద్దరు వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థం కాలేదు. లాస్ట్ అర్థమైంది. సర్లే బండి ఎట్రా వెళ్దామని మా ఊడికి చెప్పాను. అలా చెప్పగానే బండి పెట్టుకుని రెడీగా ఉన్నాడు. బిర్యానీ ఎప్పుడెప్పుడు తిందామని. బండికి ముగ్గురం బయలుదేరాం. మా ఊడికి లాగు జారిపోతున్నట్టు ఉంది. లాగు పైకి ఎట్టుకుంటున్నాడు. నేను కూడా బండికి బయలుదేరాను. ఫీల్ అయినట్టు ఉన్నాడు మా ఊడు. మధ్యలో ఉన్నాడు ఈడు 50 రూపాయల కోసం 50 మందికి ఫోన్ చేసి అడిగాడు. మా ఊడు బండి చాలా స్పీడ్గా పోనొస్తున్నాడు. బిర్యానీ ఎప్పుడెప్పుడు అవరవరమంట తిందామని. ఈడింకా ఫోన్లు చేస్తా ఉన్నాడు. ఫోన్పేలో 50 రూపాయలు ఉంటే కొట్టరా అని. బిర్యానీ షాప్ దగ్గరలో ఉన్నాం. కానీ మా ఊడికి ఇంకా 50 రూపాయలు ఎవరో కొట్టలేదు. అదే నాగేశ్వరరావు బిర్యానీ సెంటర్. ఇక్కడ మిక్స్డ్ బిర్యానీ ఫేమస్. ఇది ఇన్స్టాలో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఇక్కడ నుంచి చాలా మంది బయట నుంచి వచ్చి తింటారు, పట్టుకెళ్తారు. మా ఊడు బిర్యానీ కాడికి వెళ్ళి వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే మా ఊడికి ఇంకా ఎవరో డబ్బులు కొట్టలేదు. ఇక్కడ పెద్దగారు వేడి వేడి బిర్యానీని తయారు చేస్తున్నారు. మా ఊడు ఇంకెంతసేపు బిర్యానీ ఇంకో చూడాలి, బిర్యానీ తీసుకుంటాను డబ్బులు ఎవరా అన్నాడు. ఈడు ఇంక ఇచ్చేలా లేడని నేను ఇస్తాను, కానీ ఇంటికి వెళ్ళాక నాకు ఇచ్చేయాలని చెప్పాను. నీకెందుకు, ఇంటికి వెళ్ళాక నేను ఇస్తాను కదా అని చెప్పాడు. ఇందాకెళ్ళి ఇంటికాడ ఎందుకు నవ్వారో నాకు ఇప్పుడు అర్థమైంది. మన ఊడు వేడివేడిగా మిక్స్డ్ బిర్యానీ తయారు చేస్తున్నాడు. బిర్యానీ తీసుకుని బయలుదేరాం. పక్కనే ఉన్న కిరాణా షాప్ కాడ ఆగి థమ్స్అప్ తీసుకుందామని ఆగాం. బిర్యానీలోకి థమ్స్అప్ లేకపోతే మాకు తిన్నట్టే ఉండదు. థమ్స్అప్ తీసుకున్నాం. థమ్స్అప్ తీసుకుని మళ్ళీ బండికి బయలుదేరాం. థమ్స్అప్ తీసుకుని మేము ఇంటికి అయితే వెళ్ళాం. చెట్లలోకి పొలాల్లోకి వెళ్ళిపోతాం. మా ఊడు ప్లేస్ ఎక్కడ బాగుంటుందని ఎదుగుతున్నాడు. అక్కడ ప్రశాంతంగా కూర్చొని తింటాం. మేము థమ్స్అప్ బ్యాచ్ చేయండి, ముందు అటువంటి ఏ అలవాట్లు లేవు. వీడికి ఇంకా డబ్బులు ఎవరు కొట్టలేదు. వీడు ఇంకా ఫోన్ చేసి అడుగుతూనే ఉన్నాడు. మా ఊడికి మంచి ప్లేస్ కనిపించినట్టుంది. చెట్లలోకి పొలాల్లోకి ఎట్టేస్తున్నాడు. చేలోకి ఎట్టేస్తాడని భయం వేసింది. ఎలా అయితే జాగ్రత్తగా తీసుకొచ్చాడు. బండి ఆపి బిర్యానీ తీసుకుని కూర్చోడానికి ప్లేస్ ఎక్కడ బాగుంటుందో అని ఎదుక్కుంటున్నాం. లాస్ట్కు దొరికింది. ముగ్గురం కింద పెట్టుకుని తింటాం కాబట్టి మాకు సమానంగా ఉన్న ప్లేస్ కావాలి. వాటర్ బాటిల్ డబ్బులు వేస్ట్ అని ఇంటికా నుంచి వాటర్ వేసుకుని బాటిల్ తెచ్చుకున్నాం. చేతులు కడుక్కుని బిర్యానీ తింటాకి రెడీ అవుతున్నాం. ఈ మిక్స్డ్ బిర్యానీలోకి 3 చేరువాలు 3 ఉల్లి చట్నీలు ఇస్తాడు. ఈ బిర్యానీ మాకు దగ్గరలోనే ఉంటుంది. ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. మా ఓడి పొట్టలో ఇప్పుడు గంట ఇలా ఉంది, దారాలు లాగుతున్నాడు. అందుకనే నేనే తీసాను. ఇదే సిరిపేల మిక్స్డ్ బిర్యానీ. చాలా మంది బయట నుంచి వచ్చి అయితే పట్టుకెళ్తారు. చాలా బాగుందని చెప్తారు. ఇదే సిరిపేల మిక్స్డ్ బిర్యానీ. ఇందులో చేపలు, పీతలు, చికెన్, రొయ్యలు ఉంటాయి. మటన్ అయితే ఉండదు. మా ఊళ్ళో ఇంకా మొదలెడదామని అన్నారు. మర్చిపోయాను, ఇందులో గుడ్డు కూడా ఎత్తాడు. తింటాం మొదలు పెట్టాం. బాగానే ఉంది.
ఈ మిక్స్డ్ బిర్యానీ 300. ముగ్గురు తినొచ్చా అంటే ఫుల్గా తినే వాళ్ళకైతే సరిపోదు. ఎలా అయితే మొత్తం తినేసాం, ఖాళీ చేసాం. ఈడెప్పుడు ఉల్లి చెట్టును వదలడు, ఎందుకంటే బిర్యానీ తిన్న తర్వాత వెయిట్ చేద్దు కదా, తాగుతూనే ఉంటాడు. బిర్యానీ ఖాళీ అయిపోయింది, ఇంకా లెగిసి వెళ్ళిపోవాలి. మాతో పాటు అక్కడి నుంచి బిర్యానీ తెచ్చుకుని తింటున్నారు. థమ్స్అప్ కొద్దిగా మిగిలింది, ముగ్గురం పంచుకుని ఇంకా ఇంటికి బయలుదేరాం. మేము ఇలాగే ఎప్పుడు బిర్యానీ తీసుకుని ఇలాగే పొలాల్లోనే తింటాం. మాకు చాలా బాగుంటుంది, చాలా ఇష్టం కూడా. సరే ఇంటికి వెళ్ళే టైం, ఇంటికి వెళ్ళి చేసేది ఏముండదు, ఫ్యాన్ వేసుకుని పడుకోవడమే. బిర్యానీ తిన్నాక మొత్తం వస్తుంది, పడుకోవడమే. కానీ మా ఊడు మాత్రం ఇంకా ఫోన్లు చేస్తున్నాడు డబ్బులు కొట్టరా అని. ఆడు నాకు డబ్బులు ఇస్తాడో లేదో నాకు తెలియదు.